తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అడ్డుకుంటున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి అంటున్నప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పారని, అందువల్ల ఇది సాధ్యం కాదని అడ్డుకాలు వేస్తున్నారు. సుప్రీం కోర్టు సర్వకాల సర్వావస్థలకు వర్తించే విధంగా ఇక జీవిత కాలంలో 50% మించి దాటడానికి వీల్లేదు అనే పద్ధతుల్లో ఎక్కడా చెప్పలేదు. రిజర్వేషన్లను ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత తమ రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకుంటూ పోవడానికి వీల్లేదని మాత్రమే చెప్పింది. 50% మించి రిజర్వేషన్లు పెంచవలసి వస్తే చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేయాలని, ఆ కమిషన్ లోతైన విచారణ జరిపి ఎంపెరికల్ డేటాతో, శాస్త్రీయమైనటువంటి పరిశీలనతో, డేటా ఆధారంగా, తగిన సమాచారం ఆధారంగా, ఆర్థిక సాంఘిక సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా, ఆ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులు చేయవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. మొదటి భాగాన్ని మాత్రమే టెక్నికల్ గా ముందుకు తెచ్చి అందరి నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. సమాజంలో ఉన్నటువంటి చట్టబద్ధంగా హైకోర్టు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ వేసింది. ఆ కమిషన్ లోతైనటువంటి సమీక్ష చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టింది. ఆ డేటాను సభ ముందుంచింది. శాసనసభ చర్చించింది, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దాని ఆధారంగా నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కమిషను 42% రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్ర గవర్నర్ పక్కన పెట్టి కూర్చున్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి కూర్చున్నది. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను, పెంపుదలను ఆపేసి ఈరోజు సమాజంలో కొద్దిపాటి న్యాయం జరిగే అవకాశం కూడా లేకుండా అడ్డుపడుతున్నారు. ప్రధానమైనటువంటి ముద్దాయి బీజేపీ, ఇది స్పష్టం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా, ఈ అవవాద విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజు రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గవర్నర్ గారిని కలవడానికి ప్రభుత్వం విడుదల పంపింది గవర్నర్ కి. గవర్నర్ దాన్ని సందేశం ఉండి ఉంటే ఈ రోజు ఈ వివాదం ఉండేది. గవర్నర్ కూడా సంతకం చేయకుండా పచ్చున్నారు. ప్రభుత్వానికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు, పీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇది సరైంది, రాజ్యాంగ విరుద్ధ అట్లా వ్యవహరించకూడదు అని చెప్పదలుచుకున్నాం. ప్రథమ పౌరుడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తప్ప ఈ రూపంలో కేంద్రానికిగా వ్యవహరించకూడదు. కేంద్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ను తీసుకుపోవాల్సింది గవర్నర్